అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు ఇంకా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. కొన్ని రోజులు అంటే ఒక నెల 2 నెలలు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు మా నాన్న, మా అమ్మ కూడా. అంటే ఇంటి దగ్గరే ఉండి డైలీ పనికెళ్ళేవాళ్ళు. ఈ 2, 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే ఇక డైలీ అప్పు తెచ్చిన కాడ అయితే కంపల్సరీ అడుగుతారు కదా! కంపల్సరీగా అడిగినప్పుడు కట్టాలి మనం అని చెప్పి మా నాన్న డైలీ కూలికెళ్ళేవాడు. ప్లస్ ఇంటి దగ్గర కూడా అంత పని ఉండకపోయేది. ఒకరోజు జరిగితే పని ఇంకో రోజు ఉండదు. అలా అని మా నాన్న ఇంటికాడ ఉండలేదు. అని ఇంక హైదరాబాద్ కోసం వచ్చిండు. హైదరాబాద్ పని కోసం వచ్చిండు. అట్లా ఒక 2, 3 నెలలు మా నాన్న చేసిన పని 2, 3 నెలలు కాదు, ఒక 5, 6 నెలలు కూడా చేసిండు. 5, 6 నెలలు చేసిన తర్వాత కొంచెం అప్పయితే తీరింది. నెక్స్ట్ మా అమ్మ కూడా హైదరాబాద్‌కి వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పని చేసేవాళ్ళు. మనం హైదరాబాద్‌లో పని చేస్తున్నామంటే మన రూమ్ రెంట్‌కే కడతాం. వాళ్ళు వచ్చిన పని రూమ్ రెంట్‌కే సరిపోతుంది. అక్కడే హైదరాబాద్‌లో ఉండి పని చేసినా కూడా ఎంత లాభం లేదని చెప్పి అనుకోని మా వాళ్ళు నెక్స్ట్ డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ స్టోరీలోకెళ్ళే ముందు ఫాలో చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్టోరీలో కలుద్దాం. థ్యాంక్ యూ.